గాయస్, వెల్కమ్ టు జిషి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము మాథెరాన్కి వచ్చాము. ఇది మా పిన్ని, దిస్ ఈజ్ అనదర్ పిన్ని, ఆడ మా తమ్ముడు. సో పైనకి వెళ్ళడానికి ట్రైన్ ఉందంట. సో ట్రైన్కి పరిగెడుతున్నాం మేమందరం. సే హాయ్. హాయ్ చెప్పండి. సే హాయ్ టు మై వ్లాగ్. ఇది రైల్వే స్టేషన్ అంట, చాలా చిన్నగా ఉంది. ఫైనలీ ట్రైన్లోకి వెళ్తున్నాం. A few moments later. సో హాయ్ గైస్, లేక్ వచ్చాము. ఫుల్ వాటర్ ఉన్నాయి. A few minutes later. దిగి వచ్చాము. ఇంకా ఇంత దిగాలి. అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళు దిగుతున్నారు. సో మేము ఇక్కడ నుంచి దిగుతాం నిదానంగా. ఓ గాడ్, ఒక్క వ్యూ చూడడానికి ఇంత కష్టపడాలి. ఈ నుంచి దిగాలి. సో వెయిట్. Come on, let's go. Yes, finally we are near to the view. Yes, so the view is this. సో బ్యూటిఫుల్ కదా. ఇంత మధ్యాహ్నం కూడా ఫుల్ ఫాగ్ ఉంది పైన. అయితే అస్సలు అక్కడ సైడ్ కొండలే కనిపిస్తలేవు. ఇక్కడ సైడ్ కొద్దిగా క్లియర్గా ఉంది. బట్ ద బ్యూటీ ఈస్ రియలీ గుడ్. అండ్ మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. పైన ఇంకో వ్యూ ఉందంట, వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్తున్నాం. సో కమ్ ఆన్, లెట్స్ గో. వావ్, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం భలే ఉంది గాయస్. రెండు కోతులు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో. ఈ కోతి జారిపోతుంది అప్పటి నుంచి. మరసంగా ఈ సందులో పోక ఎన్నో స్టంట్లు చేస్తున్నారు అందరు. గాయస్, ఇక్కడ కోతి చూడండి ఫీజు తాకుతుంది. ఎంత బాగా ఓపెన్ చేసుకొని తాకుతుంది చూడండి. ఇక్కడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయా. కోతి చూడండి లాలీపాప్ తినింది. ఇక్కడ గేమ్స్ పెట్టారు. ఎగ్జిబిషన్ ఆడతాం కదండి గేమ్, ఆ గేమ్స్ పెట్టారు ఇక్కడ. ఇది రింగ్ల గేమ్. చింటుబాయ్ ఎక్కడ పోయినా వదులుతలేడు మా చింటుబాయ్ మమ్మల్ని. వా, ఇక్కడ ఫొటోస్ కోసం ఒక హార్ట్ షేప్ చేశారు. సో లెట్స్ ఇంకా ముందు ఏముందో. సో ఇది ఎకో పాయింట్ అంట ఇది. హాయ్ గాయ్స్, పిన్ని పేరు పిలుస్తున్నాడు. బాబాయ్ వన్స్ మోర్.
వచ్చింది పిన్ని నువ్వు గట్టిగా చూడండి గాయస్, ఆడ ఎక్కువ సౌండ్ చూడండి అంటే ఈడ వచ్చి కూర్చున్నారు. సో ఇది మ్యూజియం అంట, మ్యూజియం చూడడానికి వచ్చాం. స్టార్టింగ్ వచ్చాం మా ముఖాలు మేము చూసుకుంటున్నాం సీసీ కెమెరాలో. ఫుట్ ప్రింట్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయుధాలు, ఇక్కడ ఇంకా ఆయుధాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీవి టోపీ, నగలు, ఇక్కడ షూస్ ఉన్నాయి. అండ్ ఇవి ఆయుధాలు. ఇవి అప్పుడు కాలంలో నాణ్యాలు అని యూజ్ చేసేవాళ్ళు కదా, ఇవన్నీ సిల్వర్ అనమాట. ఇక్కడ వచ్చేటివన్నీ కాపర్. మనకి ఇప్పుడు రియల్ మనీ ఎట్లనో ఒకప్పుడు వాళ్ళు వాటిని నాణ్యాలుగా వాడి గిఫ్టింగ్ పర్పస్కి కానీ ఏదైనా సరే అన్నిటికీ ఇది వాడేవాళ్ళు. మొత్తం అవే కాయిన్స్. బాండ్ ప్రింట్స్ ఒకప్పుడు ఇవి కాపర్ కాయిన్స్ అప్పుడు కాదంవి. ఇవన్నీ యాక్షన్స్ అంతా పెయింట్ చేసి పెట్టారు. యా గదిలో చూసిన ఆయుధాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్. 1 hour later. సో గాయ్స్, ఇప్పుడు మేము సన్సెట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇక్కడ అన్ని కొండలు ఎక్కాలి, కొండలు దిగాల. ఇదే ట్రెక్కింగ్ అయిపోయింది మాకు. ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉందంట. సో లెట్స్ సీ సన్సెట్ దొరుకుతుందా లేదో. ఉరకాల్సిందే ఇప్పుడు. అండ్ షూస్ వేసుకోలేదు, శాండల్స్లో వచ్చాము కాబట్టి ఉరకలేకపోతున్నాం. ఎవరైతే ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటున్నారో షూస్ కంపల్సరీ వేసుకోండి, లేకపోతే పాసిబుల్ అవ్వదు మీకు ట్రెక్కింగ్ చేయడానికే. ఆడ చూడండి ఎంత ముందుకు వెళ్ళిపోయారో వాళ్ళు. ఫుల్ అయితే రుక్కుంటూ వచ్చేసాము. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో కమాన్ రన్, కమాన్. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ సన్సెట్ పాయింట్. సో సన్సెట్ అవుతుంది, ఇంకా కాలేదు. See that sun, orange sun. కెమెరా క్వాలిటీ అంత బాగాలేదు కానీ లైవ్లో మాత్రం అదిరిపోయింది గాయస్. See the view from here. Just wow. Just see. So nice. సో గాయస్, మేము వచ్చి 1 minute కూడా కాలేదు, అప్పుడే సన్ వెళ్ళిపోయింది. అయిపోయింది గాయస్. ఒక 2 నిమిషాల కోసం 1.5 కిలోమీటర్స్ నడిచి వచ్చాము. మళ్ళీ 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలి వాపస్ 2 minutes కోసం. ఏం చేయాలి, తప్పదు. కానీ ఆ 2 minutes కూడా చాలా వాల్యూగా ఉండే. సన్ మాత్రం చాలా రెడ్గా ఉండే, భలే ఉండే. ఓకే, మీరు ఎప్పుడన్నా సన్సెట్ చూడాలనుకుంటే 5:30కి అలా వచ్చి కూర్చోండి. మాలాగా లేట్ చేసుకోకండి. లైఫ్ లెసన్. ఫుల్ మూన్
మాకు ఎట్లో సన్ చూడలేక కాలేదు, కనీసం మూన్ అన్నా చూసాం. The next day. సో ఇప్పుడైతే మేము మాటేరాని నుంచి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ అంజనానికి వెళ్తున్నాం. ఆటోలో అయితే ఉన్నాం. జల్ది జల్ది కిందికి వెళ్ళి కార్లో అంతా చదువుకొని ఇంకా బయలుదేరడానికి అది ఆటో నుంచి సీనరీ మొత్తం అడవే. ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉందంట, వెళ్తున్నాం. రైలు పట్టాల మీద వెళ్తున్నాం ఇప్పుడు మేమైతే. సో ఇక్కడ సీనరీ అయితే భలే ఉంది. ఇది సీనరీ గాయస్, ఇంత భలే ఉంది. ఇప్పుడు ట్రైన్ పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం మేము వినాయకుడు టెంపుల్కి. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం మేము. అక్కడ వాటర్ ఫాల్స్ లైట్గా పడుతుండే, అక్కడంతా చూసుకొని వచ్చేసాం. ఇక్కడ ట్రిప్ వేయాలంటే రెయినీ సీజన్లో వేయాలి, భలే ఉంటుంది. రెయినీ సీజన్లో ఫుల్ ఇక్కడంతా వాటర్ ఫాల్స్ వస్తాయంట. మేము రాంగ్ టైంలో వచ్చాము, కానీ ఇక్కడ సీనరీ మాత్రం భలే ఉంది. అన్ని చిన్న చిన్నగా కనపడుతున్నాయి, భలే ఉంది అసలు. సో అంత ఫొటోస్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు, వెళ్ళాలి తప్పదు. ఫైనల్లీ ఇక్కడ వచ్చేసాం, కానీ ఒక పెద్ద పోపట్ అయిపోయింది. ఇంత గంట ఉంది అంతే. ఈడ నుంచి వినాయకుడిని చూడాలంటే ఉత్త ఇడికెళ్ళి చూడాలంతే వినాయకుడిని. దీనికోసం అంత దూరం నుంచి వచ్చాము. సో వచ్చినాం కాబట్టి గంట కొట్టి వెళ్ళిపోదాం. గంట కూడా ఉంటుంది నాకు. ఫైనలీ గంట కొట్టేసాం. ఇక్కడ కోతులు ఉన్నాయి, రిస్క్ చేసి వచ్చేసాం వినాయకుడి దగ్గరికి. ఈ నుంచి అయితే పెద్ద కనపడుతుంది చూడండి గాయ్స్. అప్పుడు అక్కడ నుంచి చూసాము, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం వినాయకుడి దగ్గరికి. అండ్ జస్ట్ సీ ద సీనరీ గాయ్స్, భలే ఉంది. తమ్ముడు చూడండి ఎట్లా కూర్చున్నాడో. సుజన్ సే హాయ్. A few moments later. ఇప్పుడే షిరిడికి అయితే వచ్చేసాం. వెనకాల చూడొచ్చు సాయిబాబా విగ్రహం. అండ్ ఇప్పుడే మా సత్రంకి వచ్చేసాం. సో చెక్ ఇన్ అవుదాం. చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్దాం గాయ్స్. ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయ్యాము. జట్కా బండిలో గుర్రం బండి మీద. The next day. ఇప్పుడైతే షిరిడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. అంత లగేజ్ చెక్ చేస్తున్నారు ఆడ, అంత లగేజ్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, ఆ పేరు గుర్తుకొస్తుంది నాకు. అక్కడ వెళ్ళాక మళ్ళీ చూపిస్తే ఎక్కడికి వెళ్తున్నామని. సో ఇప్పుడే అంజనేరికి వచ్చాము. ఇది ఆంజనేయుడు పుట్టిన ప్లేస్ అంట. ఇంకా పైకి ట్రెక్కింగ్ చేయాలి. ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers. 3 kilometers ట్రెక్కింగ్ చేశాక గుడి వస్తుంది. నమస్కారం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ కొద్దిగా వచ్చేసాము, ఇంకా చాలా ఉంది. కానీ ఇక్కడ ఫుల్ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీద ఎక్కాల్సి వస్తుంది. చూడండి అన్ని రాళ్ళ మెట్లు ఉన్నాయి, అవి చాలా హైట్గా ఉన్నాయి, ఎక్కడానికి కష్టం అవుతుంది. చూడండి గాయ్స్, సారే కూర్చున్నారు. ఇట్లయితే ఎట్లా? సీనరీ చూడండి గాయ్స్ ఎంత బాగుందో, జస్ట్ వావ్. పైన వరకు అయితే వచ్చాం, ఇంకా చాలా దూరం ఉంది చూడాలి. ఇంకా
మొత్తం ఇట్లా పచ్చిగడ్డి ఉందంతా, అసలు ఏం అర్థమవుతలేదు. వానాకాలంలో వస్తే ఇక్కడంతా గ్రీనరీ ఉంటుందంట, ఇప్పుడు చాలా గడ్డిగా ఉంది. ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలేదు. జస్ట్ జనాలు ఎక్కడున్నారో వాళ్ళ వెనకాల వెళ్తున్నాం అంతే మేము. సో లెట్స్ సీ వెన్ విల్ రీచ్. అక్కడ పైన ఫ్లాగ్లు కనిపిస్తున్నాయా, అక్కడికి వెళ్ళాలంట. ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాం. ఎప్పుడైతుందో ఎప్పుడు ముడతామో ఏందో. ఇప్పుడు టైం అయితే 12 అయింది. చూడాలి ఎన్ని గంటలకు రీచ్ అవుతామో ఆడికి. అండ్ రిటర్న్ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు. ఇప్పటికే 12 అయిపోయింది. ఐ థింక్ సో పైన ఏదో షాప్ ఉన్నట్లుందడ. లెట్స్ సీ దేశం ఏమంత దొరుకుతాయేమో. మళ్ళీ కొద్దిగా ఎనర్జీ తీసుకొని మళ్ళీ నడుద్దాం. మంచి ప్లేస్ అయితే దొరికింది కూర్చోనికే. పక్కనే నీళ్ళు ఉన్నాయి, చల్ల గాలి ఇచ్చింది. కూర్చున్నాం కొద్దిసేపు, రెస్ట్ తీసుకుంటున్నాం. సచన్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రెక్కింగ్? వన్స్ మోర్, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి చాలు, మళ్ళా కూడా కాదు. ఇంకా అక్కడికి రీచ్ అయ్యాక చూద్దాం. ఇంకొద్దిగా దూరం ఉన్నాం గైస్, బట్ సీ ద సీన్ ఇస్ జస్ట్ వావ్. ఇంకా అంతే ఉంది, జస్ట్ కొద్దిగా అదంతా నడిచేస్తే సక్సెస్ఫుల్ ట్రెక్కింగ్ అయిపోతుంది. జస్ట్ సీ ద సీనరీ, ఇట్స్ జస్ట్ వావ్. అక్కడ వెళ్తున్నారు మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళందరూ. సో మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా ఇడే ఉన్నారు. హాయ్ తమ్ముళ్ళు. సో ఇంకొద్దిగా దూరం ఉంది. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్ గైస్. కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ ఆన్ గైస్, వి కెన్ డూ ఇట్. ఆల్మోస్ట్ దేర్. మా పిన్ని అక్కడుంది. గైస్ మేమైతే ఆడ నుంచి వచ్చాము. ఇక్కడ జూమ్ కనిపిస్తలేదు. ఆడ నుంచి వచ్చాము మేము. కార్ పార్కింగ్ అంటే ఆడుంది. ఈడ నుంచి కనపడుతున్నాయి కార్స్ అన్నీ. ఇంత చిన్న కనపడుతున్నాయి కార్స్. ఇంత దూరం వచ్చాము, ఇంకా కొద్దిగా ఉంది. అది ఇంత ఎక్కేస్తే వీఆర్ సక్సెస్ఫుల్లీ ట్రెక్కింగ్ సక్సెస్ అవుతుంది. అలానే ఆంజనేయుడు దర్శనం కూడా తీసుకోవచ్చు. కమ్ ఆన్, లెట్స్ గో. ఇప్పుడు ఏమైందంటే మేము ఆడే ఫ్లాగ్ వరకే అనుకున్నాం కదా, కాదంట, ఇంకా ముందుకు వెళ్ళాలంట. ఇంకా 2-3 కిలోమీటర్స్ అంట ఫ్లాగ్ నిడిచి. సో వెళ్తున్నాం. మొత్తం ఇట్లా స్ట్రైట్గానే ఉంది, సో నడవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. నడుద్దాం. ఎలాగైనా సరే హనుమంతుడి దర్శనం తీసుకొని వెళ్తాం. టెంపుల్ వచ్చేసింది. జస్ట్ కొద్ది దూరంలో ఉన్నాం అంతే. ఫైనలీ సాధించాం. టెంపుల్ వచ్చేసింది, వెళ్ళి దర్శనం చేసుకొద్దాం. ఫైనలీ గైస్ ఆంజనేయుడి దర్శనం తీసుకున్నాం. వీఆర్ డన్. ఇప్పుడే మ్యాగీ తిని ఇంకా కిందికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. కిందికి వనికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. పైకి ఎక్కడానికి ఒక 3.5 hours అయింది అనుకోండి. ఇప్పుడు కింద దిగడానికి ఎంత టైం అవుతుందో చూద్దాం. A few moments later. సో ఇప్పుడైతే వనికైతే వచ్చాము. ఇక్కడ కొండ మీద అమ్మవారు ఉంటుంది. ఆ కొండ ఎక్కాలంటే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి వెళ్దాం. ఇప్పుడైతే పైన అమ్మవారి దర్శనం తీసుకొద్దాం. ఇప్పుడే వనిలో అమ్మవారి దర్శనం అయిపోయింది. కుంకుమ కూడా ఎట్లా పెట్టారు చూపేయండి. మీ కుంకుమలు జుట్టు పెట్టారు ఫ్రెండ్స్. అస్తపిని ఫోటో ఇట్లా పెట్టేశారు నామం లాగా.